అని దేవునితో మాట్లాడుతున్నాను నేను. దేవునితో నేను అన్న మాటలు ఇవి. చాలా చాలేవయా పెద్ద మనిషి, కబుర్లు చెప్పడానికి వచ్చావు. కబుర్లు చెప్పడం కాదు, ముందు ఎలీషా పక్షంగా ఎలాగా వాళ్ళని శిక్షించావో అలాగ నువ్వు రా, బైబిల్ నిజమని నిరూపించు, తర్వాత మాట్లాడు. కబుర్లు చెప్పు పరిశుద్ధత గురించి. బైబిల్లో రాస్తే సండే స్కూల్ కథలు చెప్పుకోవడానికా? మమ్మల్ని అన్యాయంగా దూషించిన వాడి మీదకి ఒక ఎలుగుబంటి లేదా పంపడానికి? నీ దగ్గరే సత్యం లేదు, మళ్ళీ నాకు చెప్తావు కథలు. ఇట్లా దేవునితో మాట్లాడుతున్నాను నేను. నా సేవ ఆరంభంలో అప్పుడు వరంగల్లో ఉన్నాను. వరంగల్లో మీటింగ్స్ కొరకు వెళ్ళా, ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన ఇదే, దేవుడి మీద రంకెలేసే ప్రార్థన, దేవుడి మీద గొణిగి సనిగే ప్రార్థన. కాస్త అట్లా చల్లగాలికి బయలుదేరి రాదు, వెళ్ళు అన్నాడు దేవుడు. వెన్నెల రాత్రి సాయంకాలం 7-8 గంటలైతే చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడుకున్న గ్రౌండ్లోకి వెళ్ళిపోయా. చల్లటి వేసవి వెన్నెల రాత్రి. అక్కడ ఒక రౌండ్ ఉందన్నమాట, బిల్డింగులు కట్టడానికి ఎడ్లతో తిప్పుతారు మాల్ గచ్చు కలపడానికి. ఆ రౌండ్ అక్కడ దేవునితో ఇలాగే కంప్లైంట్లు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కుమారుడా అన్నాడు ఆయన. ఇంకేమో నీకు ముందు చెప్పేసా కదా, నేను ఒకసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టే. మళ్ళీ అడుగుతావేంటి? The world is loud with songs of cheer. The family photo. పాపాలన్నీ నేను చేస్తా, ఇంకా కొత్తవి కూడా కనిపెట్టి చేస్తా. నువ్వేం చేస్తావో చేసుకో, దానికి బాధ్యుడు నువ్వే. ఎందుకు అలాగా అన్నాడు ఆయన. కంప్లైంట్లు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కుమారుడా అన్నాడు ఆయన. ఇంకేమో నీకు ముందు చెప్పేసా కదా, నేను ఒకసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టే. మళ్ళీ అడుగుతావేంటి? లోకంలో ఉన్న పాపాలన్నీ నేను చేస్తా, ఇంకా కొత్తవి కూడా కనిపెట్టి చేస్తా. నువ్వేం చేస్తావో చేసుకో, దానికి బాధ్యుడు నువ్వే. ఎందుకు అలాగా అన్నాడు ఆయన. మరి అందరూ నన్ను పాపం చేశాడు తప్పు చేశాడు అంటున్నారు కదా, నేను చేయకుండా ఉన్నందువల్ల ప్రయోజనం ఏముంది అన్న. ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటే ఉండుండొచ్చు. ఏది నేను కట్టుకథ చెప్పాను, వాస్తవమే చెప్తున్నాను. అందరూ అంటున్నారు కనుక నువ్వు పాపం చేస్తావా? సరే, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను గుడ్డివాడా అంటారు. నీ కళ్ళు పెరికేసుకుంటావా? నీ కళ్ళు పొడి చేసుకుంటావా? ఎట్లాగో గుడ్డివాడు అంటున్నారు కదా, ఇంకా కళ్ళు ఎందుకు నాకని గుడ్డోడు అయిపోతావా అని అడిగాడు. అలాగెందుకు చేస్తాను ప్రభువా? గుడ్డోడని వాడంటే నాకెందుకు? నా కళ్ళు నాకు అవసరం కదా, నా కళ్ళు ఏం పొడి చేసుకోని అన్నాను. మరి పాపిని వాడంటే నీకెందుకు? పరిశుద్ధత నీకు అవసరం కదా, కళ్ళు పొడి చేసుకోవు కదా, కళ్ళు నీకు అవసరం అన్నావు, మరి పరిశుద్ధత నాకు అవసరమని ఎందుకు అనుకోవు? అప్పుడు నా మనసుకు కమ్మిన మైకమంతా వెళ్ళిపోయింది. అక్కడే మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు పిచ్చి పట్టి మనసుకు ఏదో చీకటి కమ్మి అలాంటి తలంపులు రానిచ్చాను నా లోపలికి. అందరూ గుడ్డివాడని పిలిచినా నా కళ్ళు నేను కాపాడుకుంటాను, అందరూ అన్యాయంగా నన్ను పాపి అని పిలిచినా నేను పరిశుద్ధత కాపాడుకుంటాను. నా కళ్ళు నాకు అవసరం, నా పరిశుద్ధత నాకు అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కాంప్రమైజ్ అవ్వను, ఇదిగో నీకు మాటిస్తున్నాను అని చెప్పా. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది 10 ఏళ్ళు అయ్యాక. నాకు పెళ్ళయింది. ఇక నా జీవితంలో ఒక పెద్ద సైతాను ప్రవేశించింది.